అందరికీ అస్సలాము అలైకుం. నేను మీ షేక్ హిమామే హుస్సేన్. అవినీతి సొమ్మును తీసుకుని విష ప్రచారం చేసినందుకు మన జాతి సోదరుడు, జాతి అవినీతి తిమింగలం, ముద్దుబిడ్డ అని చెప్పుకునే ముస్లిం పరిరక్షణ సమితి అధ్యక్షుడు అని చెప్పుకునే ఫరూక్ షుబ్లీ గారికి మొట్టమొదట మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే గత 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవినీతి సొమ్మును తీసుకుని మీతో పాటు పనిచేసిన ముస్లిం వెల్ఫేర్ అధ్యక్షుడు రఫీ గారు కానీ కొన్ని సంస్థలు ముస్లిం మతం ముసుగు వేసుకుని, జాతి ముసుగు వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారాన్ని సోషల్ మీడియాలో చేశారు. దానికి బదులుగా ఈరోజు మీరు టీడీపీ సభ్యత్వం తీసుకోకపోయినప్పటికీ, టీడీపీ కార్యకర్త కానప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఇచ్చారు అంటే మీ యొక్క స్వామి భక్తి, మీ యొక్క కోవర్టు పరిరక్షణ సమితి విధానము ముస్లిం సామాజిక వర్గానికి అర్థమవుతా ఉన్నది. మరీ ముఖ్యంగా షుబ్లీ గారు ఎందుకు ఈ యొక్క జీవితాన్ని మీరు గడుపుతున్నారని అడుగుతా ఉన్నాం. మీరు ప్రశ్నించే వాళ్ళైతే, వాస్తవాలుగా చెప్పుకునే వ్యక్తి అయితే మీరు టీడీపీ సభ్యత్వం తీసుకుని టీడీపీ పార్టీలో కీరోల్ ప్రదర్శిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విష ప్రచారం చేయాలి, తప్పులేదు, మీ పార్టీ విధానం కాబట్టి. ముందు నుంచి అసత్యాలను సత్యాలుగా మార్చడంలో మీరు దిట్ట, మీ నాయకుడు దిట్ట. అటువంటి సందర్భంలో మీకు ఈరోజు స్వామి భక్తి ప్రదర్శించినందుకు, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఇచ్చినందుకు మీరు చాలా సంతోషపడతా ఉన్నారు. కానీ ఈరోజు ముస్లిం సామాజిక వర్గానికి అర్థమవుతా ఉంది మీ యొక్క నక్క బుద్ధి, మీ యొక్క తోడేలు బుద్ధి. ఇన్ని రోజులు మీరు టీడీపీ కోవర్టు కాదని, చంద్రబాబు నాయుడు విసిన ఎంగిలి మెతుకులు తినే వ్యక్తి కాదని, ఏదో ముస్లిం వెల్ఫేర్ సంస్థలు లేక ముస్లిం పరిరక్షణ సమితి అని అడ్డం పెట్టుకుని ముస్లిం సామాజిక వర్గం కోసం ఏదో పోరాడుతున్నారని భ్రమలో ఉన్న కొంతమంది ముస్లిం సోదరులకు ఈరోజు అర్థమవుతా ఉన్నది. నీవు టీడీపీ పార్టీ వాళ్ళు విసిన ఎంగిలి మెతుకులు తినే బానిసవి అని, ఆ బానిసవి కాబట్టే ఎన్నో చరిత్ర కూడా మరవని నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సామాజిక వర్గం కోసం 5 ఏళ్ల ఆయన గారి పరిపాలనలో 2 ఏళ్లు కరోనా కిందకు పోయినప్పటికీ కూడా మిగిలిన 3 ఏళ్లలో ముస్లిం సామాజిక వర్గం కోసం అక్షరాల షుబ్లీ చెవులు దగ్గర పెట్టుకుని విను, అక్షరాల 23,500 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా, భారతదేశంలోనే ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ముస్లిం సామాజిక వర్గం కోసం అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్పష్టంగా చెప్తా ఉన్నా ఒక ముస్లిం సోదరుడిగా. కొన్ని తప్పులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సామాజిక వర్గం కోసం ఎంతో పోరాడింది, ఎన్నో పథకాలను ముస్లిం సామాజిక వర్గానికి అందజేసింది. మరీ ముఖ్యంగా నిన్నగాక మొన్న ఇమాములు మౌజన్ల జీతబత్యాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధిపతి ఖాదర్ బాషా గారి ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమానికి మీరు కళ్లు తెరిచి ముస్లిం సామాజిక వర్గంలో మరలీ విప్లవం మొదలవుతుందని భయపడి వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇమాం మౌజన్ల జీతబత్యాలను రిలీజ్ చేయడం జరిగింది. అంటే మీకు అధికారం వచ్చి 2 సంవత్సరాల తర్వాత కూడా ఇమాం మౌజన్ల జీతబత్యాలు ఇవ్వాలని వింకిత జ్ఞానం కూడా మీకు లేదా అని అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ధర్నా చేసిన వెంటనే ఆ యొక్క నిధులు రిలీజ్ చేశారంటే ముస్లింల పట్ల మీకున్న చిత్తశుద్ధి అంటూ అర్థమవుతా ఉన్నది. అప్పుడు నోరు మెదపని షుబ్లీ గారు ఎక్కడ దాక్కున్నారు? అప్పుడు నోరు మెదపని ముస్లిం వెల్ఫేర్ సంస్థల అని పెట్టుకున్న కొంతమంది సోదరులు ఎక్కడ దాక్కున్నారు అడుగుతా ఉన్నా. ఎక్కడైనా మారండి, నక్కల జిత్తుల వేషాలు మానండి.
మన జాతి కోసం ఎవరైతే పోరాడుతా ఉన్నారో, మన జాతి కోసం ఎవరైతే ముందడుగు వేస్తా ఉన్నారో వారి కోసం మనం పనిచేద్దాం. టీడీపీలో ముస్లిం సోదరులు ఉండాలా, వైసీపీలో ముస్లిం సోదరులు ఉండాలా, జనసేనలో ముస్లిం సోదరులు ఉండాలా, అన్ని పార్టీల్లో ముస్లిం సామాజిక వర్గం ఉండాలా, పైకి రావాలా, అదే కదా మన భావన. ఆ విధంగా మన జాతి ముందుకు వెళ్ళాలా, అదే కదా మన భావన. కానీ ఈరోజు అవినీతి సొమ్ము తీసుకుని మన జాతి కోసం అక్షరాల 23,500 కోట్లు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్పు. కొన్ని తప్పులు ఉన్నాయి. దుల్హన్ పథకం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకపోవడం అది కొంత మైనస్సే. కానీ దానికి 10th క్లాస్ అనే కండిషన్ పెట్టడం అది కొంత సబబే. ఎందుకంటే నా అభిప్రాయం, ముస్లిం సామాజిక వర్గంలో, మన సామాజిక వర్గంలో 15 ఏళ్లకే 16 ఏళ్లకే మనం పెళ్లి చేస్తా ఉన్నాం ఆడపిల్లకి. దీనివల్ల వచ్చే భర్త మంచోడైతే సాఫీగా జీవితం గడిచిపోతా ఉంది. కొన్ని అటు ఇటు జరిగితే ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి? కనీసం ఆ అమ్మాయి 10th క్లాస్ అయినా చదివి ఉంటే, ఏ బట్టల షాపులో అయినా, ఏదో ఒక వ్యాపార షాపులో అయినా ఆ అమ్మాయి పనికి వెళ్ళినా లెక్కలు తెలిసి ఉంటాయి. కాబట్టి జీవనం ఆ అమ్మాయి కాళ్ల మీద ఆ అమ్మాయి నుంచున్నది, నిల్చుని ఆ యొక్క కుటుంబాన్ని పోషించుకునేది అనే భావనలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కాలంలో మినిమం 10th క్లాస్ అయినా చదవకపోతే, జెండర్ నాలెడ్జ్ లేకపోతే పిల్లలు ఎలా బతుకుతారు, ఆడపిల్లలు మరీ ముఖ్యంగా అనే భావనలో ముస్లిం సామాజిక వర్గం కోసం ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ అనే రూల్ పెట్టినారు. ఇది వాస్తవం అనే విషయాన్ని గ్రహించాలి మనం. మరీ ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు టీచర్లుగా, డాక్టర్లుగా ఎన్నో ఉద్యోగాలు చేస్తా ఉన్నారంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు పెట్టిన 4% రిజర్వేషన్. ఈ విషయాన్ని కూడా గ్రహించాలా. ఏదేమైనా శుభ్లి గారు, మీ యొక్క వెన్నుపోటు విధానానికి, మీ యొక్క అసత్య ప్రచారానికి, తీసుకున్న అవినీతి సొమ్ముకు కృతజ్ఞతగా, స్వామి భక్తుగా మీరు ముస్లిం పరిరక్షణ సమితి అనే అడ్డం పెట్టుకుని నటించిన డ్రామా ముగిసిందేమో నేటికి అని నేను భావిస్తా ఉన్నా. దానికి బహుమతే, దానికి నజరానే ఈరోజు మీకు ఉర్దూ అకాడమీ చైర్మన్